పచ్చని చెట్లు, పక్షుల కిలకిల, సూర్యకిరణాలు అడవిలోకి జారుతూ ఆ అందమైన అడవిలో ఒక జింక జీవిస్తోంది. ఆ జింక పేరు చందు. అది అమాయకం, మంచి మనసు కలది. ఒకరోజు అడవిలోకి కొత్తగా ఒక నక్క వచ్చింది. దాని కళ్లలో తెలివి, కాని లోపల మాయ. ఈ అమాయక జింక నాకు ఉపయోగపడుతుంది. నక్క మృదువుగా జింక దగ్గరకు వెళ్ళింది. స్నేహం చెయ్యాలని అడిగింది. చందు వెంటనే అంగీకరించింది. నువ్వు చాలా మంచివాడివి, మనం ఫ్రెండ్స్ అవుదామా? చాలా సంతోషం. రోజులు గడిచాయి. ఇద్దరి స్నేహం బలపడింది. కాని నక్క మనసులో మాత్రం వేరే ఆలోచనలు. సమయం వచ్చినప్పుడు నేను దీన్ని ఉపయోగిస్తాను. ఒకరోజు నక్క ఒక ప్లాన్ వేసింది. ఒక ప్రత్యేక ప్రదేశం ఉంది అని చెప్పింది. అది వేటగాడి ఉచ్చు ఉన్న ప్రదేశం. అక్కడ చాలా టేస్టీ గ్రాస్ ఉంటుంది. వావ్, వెళ్దాం. చందు ఆనందంగా గండి తింటోంది. ఉచ్చు గట్టిగా పట్టేసింది. అయ్యో, నన్ను కాపాడు! చందు నక్కను వేడుకుంది. కాని నక్క వెనక్కి తగ్గింది. నేను నిన్ను ఉపయోగించుకున్నాను, బాయ్. నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. చందు ఒంటరిగా బాధతో ఏడుస్తోంది. నేనెందుకు నమ్మాను? నిజమైన స్నేహం ఇదేనా? అప్పుడు ఒక చిన్న పక్షి వచ్చింది. అది పరిస్థితి చూసి వెంటనే సహాయం కోరింది. నేను నీకు సహాయం చేస్తాను. చాలా ధన్యవాదాలు. కుందేలు, ఎలుక, కోతి అన్నీ వచ్చాయి. టీం వర్క్తో ఉచ్చు తెంచాయి. మరుసటి రోజు అన్ని జంతువులు కలిసి నక్కను ఎదిరించాయి. స్నేహాన్ని మోసం చేసిన వాడికి అడవిలో స్థానం లేదు. నక్క ఒంటరిగా అడవిని వదిలి వెళ్ళింది. నిజమైన స్నేహితులు కష్టంలో తోడుంటారు. స్వార్థపరుల్ని నమ్మకూడదు. నిజమైన స్నేహం పరీక్షల్లో నిలుస్తుంది. కథ నచ్చిందా పిల్లలు? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథను కోసం చూస్తూ ఉండండి సిరిచిట్టి లోకం ఛానల్ని. నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే చేసుకోండి. సిరిచిట్టి లోకం కిడ్స్ ఛానల్.